ఓయ్ హలో, ఇక్కడ ఏంటి అలా చూస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు షనాస్ కుకింగ్. ఇవాళ మా అమ్మగారు మిక్స్డ్ ఆకుకూరల పలావ్ అయితే చేశారండి. అదేనండి, అన్ని ఆకుకూరలు కలిపి, అంటే మన దగ్గర ఏవైతే అవైలబుల్ ఉంటాయో మనకి దొరికేవి ఆకుకూరలు ఏవైనా కూడా మనం వేసుకొని అయితే ఈ విధంగా పలావ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మా అమ్మగారు ఎలా చేశారు, ఎన్ని ఆకుకూరలు తీసుకున్నారు అన్నదైతే మనం ముందు చూసేద్దాము. మరి మా అమ్మగారు ఎలా చేశారో మిక్స్డ్ ఆకుకూరల పలావ్ మీరు కూడా చూసేయండి, ఫుల్ వీడియో వాచ్ చేయండి. మీకు చూస్తేనే అర్థమవుతుందండి, లేదంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, లైక్ అండ్ కామెంట్ అయితే చేసి చెప్పండి ఎట్లా అనిపించింది ఏంటి అని. ఇక్కడ మా అమ్మగారు తీసుకున్న ఆకుకూరలు వచ్చేసి 2 కట్టల మెంతికూర, తోటకూర 1 కట్ట, 2 కట్టలు పాలకూర, కొత్తిమీర, పుదీనా, చుక్క కూర కూడా 1 కట్ట తీసుకున్నారు. అండ్ అట్లనే మునగాకు అండి, స్పెషల్ మునగాకు కూడా మనము తీసుకోవాలన్నమాట, చాలా బాగుంటుంది ఫ్లేవర్. అండ్ అట్లనే ఇవన్నీ కూడా లాస్ట్ కాడలు ముదిరినవి కొంచెం కట్ చేసేసుకొని మనం ఇట్లనే కడిగామనుకోండి చాలా బాగా వెళ్ళిపోతుంది డస్ట్ అంతా కూడా. దాని తర్వాత మనం సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఈ ఆకుకూరలన్నీ కూడా. ఇవి కొత్తిమీర పుదీనాలు కూడా అన్నీ మిక్స్ చేసేయచ్చండి, అట్లేం లేదు సపరేట్ అనేసి. ఇట్లా మంచిగా రెండు మూడు సార్లు అయితే కడుక్కోండి బాగా ఆకుకూరని. మునగాకైతే మనం సపరేట్గా ఈ విధంగా అయితే దూసుకొని పెట్టుకున్నాము. 2 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నామండి, అంటే 1/2 kg రైస్ అనమాట మనం వండింది, చూస్తున్నారు కదా. అండ్ అట్లనే స్టవ్ వెలిగించేసుకొని ఒక వెడల్పాటి బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని సరిపడా, అంటే చాయ్ గ్లాస్ అంతా ఆయిల్ అనుకోండి. అండ్ అట్లనే 4-5 లవంగాలు, దాల్చిని చెక్క 1-2, ఒక ఇలాచీ వేసుకొని, యాలక్కాయ 1 వేసుకొని, దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 5-6 ఆనియన్స్ ఒక 2 కట్ చేసుకొని వేసేసుకోండి. అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ అయితే చేసేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే, ఒక్కసారి మీరు ప్రిపేర్ అయితే చేసుకోండి. అండ్ అట్లనే పసుపు కూడా మనం వేసుకుందాం. ఫస్ట్ మునగాకు వేసుకుందాము. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది సపరేట్గా తీసుకున్నాం అనమాట, ఎందుకంటే చిన్న ఆకులు కాబట్టి. ఫస్ట్ ఇది వేసేసుకోండి. దాని తర్వాతనే మనము కొత్తిమీర పుదీనా మనం ఫస్ట్ లాస్ట్లో కట్ చేసాం కాబట్టి పైన ఉన్నది మా అమ్మగారు అయితే ఈ విధంగా ఫస్ట్ వేసేసారు, కొత్తిమీర పుదీనా వరకు. దాని తర్వాత మిగతా ఆకు అంతా కూడా వేసేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదండి, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి మీరు ఒక్కసారి. మళ్ళీ కావాలి అనుకుంటారు, తినాలనుకుంటారు, మళ్ళీ చేసుకుంటారు మీరే స్వయంగా. ఏంటంటే మనం ఏ పలావ్ చేసినా కూడా అందులోకి కాంబినేషన్ ఏదో ఒక కర్రీ కావాలి కంపల్సరీ, గ్రేవీ కర్రీనో ఏదో ఒకటి సంథింగ్. కానీ ఈ రైస్లో, అంటే ఈ పలావ్లో, మిక్స్డ్ ఆకుకూరల పలావ్లో మీకు ఎలాంటి కాంబినేషన్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఆకుకూర ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది, చాలా బాగుంటుందండి. సో అవసరం లేదు కాంబినేషన్. ఒకవేళ మీరు కావాలనుకుంటే అయితే ఏదైనా కాంబినేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అట్లనే సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలండి, మనకి రుచికి సరిపడా. దాని తర్వాత మనకి ఇక్కడ కరివేపాకు కూడా ఒక 2 కాడలు అయితే వేసేసుకోండి, బాగా వాష్ చేసుకొని. చూస్తున్నారు కదా ఈ విధంగా. చూడండి వాటర్ ఎసరికి పోసుకుంటున్నారు. మనం 1/2 kg అయితే రైస్ తీసుకున్నాం కాబట్టి చూడండి ఎన్ని గ్లాసెస్ తీసుకుంటున్నారో చూసుకోండి ఫస్ట్, మీకు కూడా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. 3.5 అయితే వాటర్ ఇక్కడ తీసుకున్నారు, అర్థమైంది కదా. చూసారు కదండి, చాలా జాగ్రత్తగా చూడండి, చాలా డీటెయిల్గా ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో అంతా కూడా ఇచ్చేస్తాను, ఇంగ్రీడియంట్స్ అంతా కూడా టోటల్గా. ఎసరు మసులుతూ ఉంది కదా, సో మనము ఈ కడిగిన రైస్ కూడా, మనం కడిగిన బియ్యాన్ని మనం వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి. అసలు ఈ పలావ్ ఒక్కసారి తిన్నారంటే అసలు మీకు ఏ నాన్ వెజ్ కూడా గుర్తురాదండి. సో అంత టేస్ట్ అయితే ఉంటుంది. వెజిటేరియన్ వాళ్ళకి ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ అట్లనే బ్యాచులర్స్కి కానివ్వండి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇది రైస్. ఇది వేడిగా బాగుంటుంది. వేడి కన్నా కూడా ఇంకా చల్లారింది అనుకోండి, ఆకుకూరల ప్రతి ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట, టేస్ట్ రుచి ఎట్లుంది ఏంది అనేసి. అయితే ఏదైనా గ్రేవీ కర్రీ మీకు దగ్గర ఏది ఉన్నా కూడా, పెరుగు అయితే ఇంకా బాగుంటుందండి. నేను పెరుగుతోటి కూడా తిన్నాను, వేడిగా ఫస్ట్ తినేసి పెరుగు అయితే చల్లారిన తర్వాత తినేసాను అనమాట. చాలా బాగుందండి, పెరుగులో కూడా కాంబినేషను సూపర్గా ఉంటుంది. అసలు మనకి ఏ కూరగాయలు లేకపోయినా ఒక 3-4 వెరైటీలు ఇట్లా ఆకుకూరలు ఉన్నా కూడా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా,
ఈ విధంగా అయితే ఉడుకుతుందండి రైస్ అంతా కూడా. ఇంకా ఒక 10-15 నిమిషాల వరకు మనకి టైం పడుతుంది. మంచిగా మిక్స్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. అసలు సూపర్ స్మెల్ వస్తుందండి, ఎంత బాగుంటుందో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఆకుకూరల ఏ విటమిన్ కూడా ఎక్కడికి వెళ్ళిపోదు. సో మనకి ఆయిల్లో ఫ్రై అయినప్పటికీ మనము ఇక్కడ ఎసరు పోస్తున్నాం కాబట్టి అవి ఖచ్చితంగా విటమిన్స్ ఎటు వెళ్ళవన్నమాట. ప్రతి ఒక్క విటమిన్ మనకు తగులుతుంది. సో ఇలా చేసుకోవడం మంచిది. ఆకుకూరలు ఫ్రై అట్లాంటి రెసిపీస్ కన్నా కూడా. చూస్తున్నారు కదండి మరి మిక్స్డ్ ఆకుకూరలు పలావ్ మా అమ్మగారు అయితే ప్రిపేర్ చేసేసారు. ఎలా అనిపించింది మీకు మిక్స్డ్ ఆకుకూరల పలావ్? నాకు కామెంట్ చేసి అయితే తప్పకుండా షేర్ చేయండి. నాకు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ అట్లనే లైక్ అండ్ కామెంట్ అయితే టైప్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్కి, మర్చిపోవద్దండి. చూస్తున్నారు కదా గుమగుమలాడే మిక్స్డ్ ఆకుకూరల పలావ్ రెసిపీ రెడీ అయిపోయిందండి. మరి ఇంకా తినేసేయడమే. ఎలా అనిపించింది వీడియో? మీ అభిప్రాయం నాకు కంపల్సరీ అయితే కామెంట్ చేసి చెప్పండి, మర్చిపోవద్దండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగానే అందుతాయి, త్వరగా అయితే చూసేయచ్చు అనమాట. చూస్తున్నారు కదండి రెడీ అయిపోయిందండి. భలే ఉంటుంది వేడివేడిగా, అసలు తినేస్తే ఎంత బువ్వ తినొచ్చో. ఆకుకూరలు నూనెలు వేసి ఫ్రైలు చేసి ఆ విధంగా బజ్జీలు అలాంటివి వేసుకోవడం కన్నా ఇలాంటి ఒక పలావ్ అయితే చేసుకోండి. మిక్స్డ్ ఆకుకూరలు మీ దగ్గర ఏ ఆకుకూరలు ఉన్నా కూడా చేసేయండి. పిల్లలు కూడా బాగా తింటారు, తినిపించండి. విటమిన్స్ బాగుంటాయి కాబట్టి, కాల్షియం అవన్నీ కూడా ఉంటాయి, ఐరన్. సో తప్పకుండా అయితే మీరు కూడా ప్రిపేర్ అయితే చేసేయండి ఈ మిక్స్డ్ ఆకుకూరల పలావ్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో వీడియోతో ఇంకో వంటతో మేము ముందుంటాను. బాయ్ బాయ్.